నమస్కారం సార్. నమస్కారం మాస్టారు. మనవడు ఉద్యోగం కోసం తమరు రావటం ఏం బాగాలేదు. ఉద్యోగం ఎవరికి కావాలో ఆ క్యాండిడేట్ రావాలి. ఉద్యోగం నాకేనండి. మీకా? అయినా రిటైర్ అయ్యాక హాయిగా కృష్ణారామ అనుకోక ఈ వయసులో మీకు ఉద్యోగం ఎందుకని బాబాయ్ గారు? నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు. నేను ఇంతవరకు 9,998 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. ఉద్యోగం రాలేదు. మరి ఇంకే మరో 2 పూర్తి చేసేయండి. 10,000 పూర్తి అయ్యాక ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కేయచ్చు. వెళ్ళండి బాబాయ్ గారు. ఒరే ఆశయ, అయ్యా ఏమిటా ఇది? ఏంటి సార్? అంతా ఏజ్ రోహంకి వచ్చినట్లు 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు వస్తున్నారు. కుర్రోళ్ళని అమ్మాయిని అట్నుంచి పంపించేస్తున్నావా? ఎంత మాట సార్, మనకు మామూలుతో తప్ప మనుషులతో సంబంధం లేదండి. ఇప్పుడు ఫిగర్ను పంపిస్తాను చూడండి. నెక్స్ట్. ఆశయ, ముసలి వాళ్ళని పంపించదంటే పసిపిల్లల్ని పంపిస్తావా? కాదు సార్, వీడి పేరు బాబు. నేను వీడి బాబుని. ఒకసారి పట్టుకోండి, సర్టిఫికెట్ చూపిస్తాను. నా పేరు శ్రీరామకృష్ణమూర్తి. అందరూ నన్ను రామకృష్ణ అంటారు. ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ని, స్పోర్ట్స్ లో ఫస్ట్, క్యారెక్టర్ లో బెస్ట్. నా ఫైల్స్ అని పాడు చేశాడయ్యా. నీ సర్టిఫికెట్ తగలయ్యా. వాడేంటి సార్, నేను అంతే. పెద్దలంటే భయం, భక్తి. ముందు వీడిని తీసేయి. గెట్ అవుట్. అది కాదు సార్, ఇప్పుడు ఐ సే గెట్ అవుట్. ఓకే. ఇంపార్టెంట్ పేపర్స్ నాశనం అయిపోయాయి. మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాం. సారీ సార్, మీ కంపెనీ అకౌంట్స్ లో ఏవో తేడాలున్నాయని అవన్నీ ఒక పేపర్ మీద రాశారని తెలిసింది. అయితే అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ తేలింది. సారీ ఫర్ డిస్టర్బింగ్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇట్స్ ఆల్ రైట్. ఒరే బుజ్జకొండ, నా తెల్ల కాగితాల మీద వచ్చేసి నా నెత్తిన పాలు పోసావు కదరా. మై గోల్డెన్ చైల్డ్. ఒరే బాబు, నాయనా, ఒరే ఒరే బాబు, ఇచ్చేసా, నీకు ఉద్యోగం ఇచ్చేసా. యు ఆర్ అపాయింటెడ్. ఏంటి వీడికా? అవునయ్యా, గట్టిగా మాట్లాడితే వీడు బాబుకి, అంటే నీకు. ఓకే. సారీ సార్, ఇంత క్రితం ఆ వెధవ పోసిన ఉత్సవంలో మీ కాగితాలు పాడైపోయాయి. షటప్. వీడు కాగితాలు పాడు చేస్తేనే నా జీవితాన్ని బాగు చేశాడు. పైగా వీడి పోసింది వచ్చా మన పిచ్చి గాని ద్రావకం. అవును, నువ్వు కెమిస్ట్రీ చదువుకోలేదా? లేదు సార్, బీకామ్ చదివాను. అయితే నీకు తెలియదులే. నీలి నిట్మస్ తెల్లగా మార్చును, నా నల్ల దొంగ లెక్కల్ని తెల్లగా మార్చిన బంగారు కొండ. వీడు నా బంగారు కొండ, బంగారు కోడి పెట్ట. దా దా. చిట్టి సార్, ఇలా ఏం కావాలి సార్? నేను ఉండడానికి ఇల్లేదని చూడగలవా? మీకోసం ప్రాణాలు ఇస్తాను సార్. తాజ్ మహల్ నుంచి టాటా గుడ్స్ వరకు ఏ టైప్ అయినా సెటప్ చేస్తాను. అంత ఆశ లేదు. నేనొక్కడిని, నాకొక్కడు. అయితే ఓ లో బడ్జెట్ లో ట్రై చేస్తాను. మీరు పని చేయండి సార్. రేపు పొద్దున్నే పాండం గుడి పక్కన సందులోకి వచ్చేయండి. నేను అక్కడ వస్తాను. పని అయిపోతుంది. ఎన్ని గంటలకి? 9:30కి వచ్చేయండి. డన్. హాయ్. నన్ను క్షమించక్క. నర్మయ్, రాణి శిష్యుని అని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు? అరే, మన హీరో సుమన్ నటించిన బావా బావమరిది సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దాం. కన్న తండ్రి జేబుకి కన్నం వేసి 100 రూపాయలు పట్టా అంటే ఒట్టి చేతులతో వస్తావా? నేనంటే చిన్నపిల్లని తేలేకపోయాను. నువ్వు చిన్న పిల్లాడివా? సరే, ఇంతెందుకు, నువ్వు సంపాదించి చూద్దాం. ఒరేయ్, పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ. ఈ రాణి కన్ను కొట్టిందంటే కత్తి లాంటి వాడైనా దెబ్బ కుట్ట. అక్క, ఎవడో కొత్త సల్ది. ఒరేయ్, మన బాస్ హీరో సుమన్ లేడు? ఇతన్నే దెబ్బ కొట్టి మనం సుమన్ సినిమా చూద్దాం. నేను చిత కొడుతూ ఉంటాను. చెవు తెగిన మేకల్లా అరవండి. అరవండ్రా. ఆగండి. ఏంటమ్మా, పసిపిల్లలు కొట్టి చంపేస్తావా? చచ్చిపోయినా బాగుండేది, ఈడ వదిలిపోయేది. అదేంటమ్మా, కన్న బిడ్డలు అంత మాటలంటావు? వీళ్ళు నా కన్న బిడ్డలా? నీ కంటికి నేనేమైనా ముసల్దాన్లా కనిపిస్తున్నానా? చచ్చా, అలా కాదు. అంతా అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే చిత కొడుతుంటే అమ్మ అని ఏడవుతాయా? వాళ్ళు తల్లి తండ్రి లేని అనాథులు. నా తమ్ముళ్ళు. తమ్ముళ్ళా? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్న పిల్లల్ని కంటూ అప్పుడప్పుడు ఉద్యోగం చేస్తుండేవారు. ఉన్నట్టుండే గవర్నమెంట్ వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేసరికి మా నాన్న హార్ట్ అటాక్ లో పోయారు.
మరి మీ అమ్మగారు? అమ్మా 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 మా అమ్మ దేవత సార్, దేవత. కానీ మా నాన్న పోయాక కృంగిపోయింది. పక్కింటి రావు గారిలో తన భర్తను చూసి పొంగిపోయింది. ఒక బలహీన క్షణాల్లో లొంగిపోయింది.